హలో హాయ్ అండి అందరికీ. నేను ఆకుకూరలు ఏ విధంగా వేసుకున్నానో చూపిస్తున్నానండి మీకు. ఇవి పాలకూర గింజలు 3 సీడ్స్ పెట్టానండి ప్రతి చోట. ఇవి హైట్ తక్కువ ఉండే టబ్బుల్లో అయినా సరిపోతాయండి. వెడల్పుగా ఉంటే చాలు టబ్స్, లోతు ఎక్కువ అవసరం ఉండదు ఆకుకూరలకి. ఇవిగోనండి, ఇవి ఒక 5 డేస్ తర్వాత బేబీ ప్లాంట్స్ అయ్యాయి చిన్నగా. ఇవేమో ఇంకో 15 డేస్ తర్వాత అండి. ఈ విధంగా ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర పాలకూర మొక్కలు. నెక్స్ట్ మెంతులు చాలా ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయండి. 2 టబ్బులు మెయింటైన్ చేసుకోండి మెంతులకి. ఎనీ టైం మెంతాకు ఉంటుంది మనకి. నేను ఈ విధంగా వేసిన తర్వాత ఒక 4 డేస్ తర్వాత ఇంకొక టబ్లో వేస్తానండి. అప్పుడు నాకు ఎనీ టైం మెంతాకు ఎప్పుడు ఉంటుంది. ఇదిగోండి, మెంతులలో నైట్ సోక్ చేసుకోండి, నైట్ నానేసుకోండి పడుకునేటప్పుడు. మార్నింగ్ లేచిన తర్వాత పెట్టండి మెంతి గింజల్ని. ప్రతిదీ జర్మినేట్ అయిద్దండి. ఇదిగోండి, నేను హార్వెస్ట్ చేశాను మెంతాకు పప్పు కోసం. నెక్స్ట్ ఇవి ఎండుమిర్చి గింజలు. ఎండుమిర్చి పోపుల డబ్బాలో ఉన్న ఎండుమిర్చిని నైట్ నానబెట్టాను. మార్నింగ్ లేచిన తర్వాత ఈ విధంగా సీడ్స్ వేశాను నారు కోసం. మిర్చి నారు, మీకు బేబీ ప్లాంట్స్ చాలా చిన్న ఉన్నాయి. ప్రతి సీడ్ జర్మినేట్ అయిందండి. మిర్చి కొంచెం లేట్గా జర్మినేట్ అయ్యేదండి. నాకు 20 డేస్ 25 డేస్ పట్టింది ఈ విధంగా నారు రావడానికి. 25 డేస్ తర్వాత వాటిని తీసి రీపాట్ చేసుకున్నాను. బాగా వర్షం పడుతున్న టైంలో తీయండి నారుని. తీసి వేరే పాట్లో పెట్టాలన్నమాట. వర్షం పడే టైంలో పెట్టండి, బాగా నిలదొక్కుంటాయి మొక్కలు. నేను ముందు రోజు పెట్టానండి, నెక్స్ట్ డే ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. వర్షం పడే టైంలో పెట్టాను నేను, బాగా వచ్చేసాయి మొక్కలు. నెక్స్ట్ చుక్కకూర అండి. లాస్ట్ ఇయర్ ఉన్న చుక్కకూర గింజలు సీడ్స్ నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ప్రతి సీడు జర్మినేట్ అయిందండి. చుక్కకూర కూడా కొంచెం అలా నొక్కేసి వాటర్ జల్లేసుకోండి అంతే. ఒక 5 డేస్ తర్వాత ఈ విధంగా చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చాయి. 15 డేస్ తర్వాత ఈ విధంగా ఉందండి. ఇదేమో ఒక 25 డేస్. ఇంకా హార్వెస్ట్కి రెడీగా ఉందన్నమాట చుక్కకూర. గోంగూర అండి. గోంగూర సీడ్స్ వేసేటప్పుడు నేను తీయలేదు, అందుకన్నా గోంగూర మాత్రం చూపిస్తున్నా మీకు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.